శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఈరోజు సినీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాలకృష్ణ గారిని మీట్ అవటం ప్రాధాన్యత సంతరించుకుంది. దేనికోసం ప్రత్యేకంగా ఈరోజు ఆయన్ని కలవటం జరిగింది? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ ఏం లేదు, ఆల్రెడీ మీకు తెలుసు సినీ కార్మికుల సమ్మె నడుస్తోంది. వీళ్ళు అన్ని చర్చలు ముగించుకుని ఈవెన్ సినీ కార్మికులతో కూడా అంటే వాళ్ళ అసోసియేషన్ ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడాక బాలకృష్ణ గారిని కలవటం కలిసి జరిగింది వివరించాక ఆయన కూడా బాగా స్పందించారు అని తెలుస్తోంది. నేను తప్పకుండా ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని చూస్తాను అన్నట్టుగా వారు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే బాలకృష్ణ గారు చెప్పింది ఏంటంటే ఎప్పుడు ఆయన ప్రొడ్యూసర్స్ బాగోవాలి అనేది ఆయన ఫస్ట్ చెప్పేది. సో నిర్మాత బాగుంటేనే కదండి సినిమా అనేది వస్తుంది బయటికి. సో నిర్మాత బాగుండాలి, కార్మికులను కూడా అవసరం మేరకే తీసుకోండి అని వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను సంవత్సరానికి 4 సినిమాలు చేస్తాను అని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంటే మొన్న ఏంటంటే ఇప్పుడు సినిమాలు తక్కువ అవటం వల్ల కూడా వీళ్ళకి పని ఉండట్లేదు, తద్వారా వాళ్ళు ఏ రకంగా జీవిస్తారు అని. ఇప్పుడు పూర్వం అంటే వాళ్ళు ఒక్కొక్క హీరో సంవత్సరానికి 10-15 సినిమాలు చేసేవారు. ఇప్పుడు 3 ఏళ్లకు ఒక సినిమా అంటే అది కూడా మీరు సింహభాగం హీరోకి ఇచ్చేస్తే ఇట్లా హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నిర్మాత బతకాలి కదండి. ఇప్పుడు ఒక్క హీరోని బేస్ చేసుకునే సినిమా ఉంటుందా? కొంతవరకు హీరోని బేస్ చేసుకుని ఒక సినిమా ఉంటుంది, కానీ మిగతాది కథాకథనం, హీరోయిన్, తర్వాత మీరు తీసే లొకేషన్స్, పాటలు, ఇన్ని రకాలు ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ బతకాలంటే ఒక్కొక్క హీరో కనీసం సంవత్సరానికి బాలకృష్ణ గారి లాగా ఈ వయసులో 60 ఏళ్ళు దాటి ఆయన 4 సినిమాలు చేస్తానంటుంటే యంగ్స్టర్స్ అందరూ కనీసం 6 సినిమాలు చేయాలి కదండి. మేము రిలాక్స్ అయిపోతాము, మాకు 300 కోట్లు వచ్చేస్తే చాలు ఒక సినిమాకి, మళ్ళీ 3 ఏళ్ళు మేము వాటి జోలికి వెళ్ళామంటే వీళ్ళకి వయసు పైబడుతుంది. హీరోలు ఏమి పెరగకుండా ఉంటారా? ఎవడైనా వయసు పెరుగుతుంది కదా, ఆ చామ్ తగ్గుతుంది కదండి. చామ్ ఉండగానే ఎక్కువ సినిమాలు చేస్తే వాళ్ళు ఎక్కువ రోజులు వాళ్ళు మనగలుగుతారు నన్ను అడిగితే. ఇంకొకటి, మనం ఎంత పని చేస్తే అంత యంగ్గా ఉంటాం ఎవరైనా సరే. మీకు పని లేకుండా ఒక్కరోజు ఇంట్లో కూర్చోండి అనుకుంటారు రెస్ట్ తీసుకోవాలని, కానీ ఒక్క రోజుకే బోర్ కొట్టేస్తుంది. అంటే ఆ నిత్యం మనకి పని చేయడం ఎప్పుడైతే అలవాటు అయిపోతుందో సో మనం యాక్టివ్గా ఉంటాం. యాక్టివ్నెస్ కావాలి అంటే పని చేయాలి మనిషి. రిలాక్స్ అయిపోయి 3 ఏళ్లకు ఒక సినిమా చేసి ఎక్కువ మీరు రెస్ట్ తీసుకుని మీకు ఏమవుతుందంటే ఫస్ట్ మీరు కావాలంటే సినిమా ఫ్రేమ్స్ చూసుకోండి. మీరు ఫస్ట్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఉండే హీరోకి లాస్ట్లో ఉండే హీరోకి వేరియేషన్ ఉంటుంది ఫేస్లో. యూ కెనాట్ మెయింటైన్ అట్ ద సేమ్ ఇదిలో. ఇది తప్పుగా అనుకున్నా పర్వాలేదు, ఉన్న ఫ్యాక్ట్ అది. అంటే నేను అనేది ఏంటంటే మీరు సంవత్సరానికి 6 సినిమాలు చేశారనుకోండి, ప్రొడ్యూసర్స్ కలకళ్ళాడతారు, థియేటర్స్ కలకళ్ళాడతాయి, కార్మికులకి వేతనాలు వస్తాయి. దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. కాబట్టి ఇది పెద్ద మనసుతోటి హీరోలందరూ కూడా ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే కార్మికులు ఏమంటున్నారంటే మేము 30% వేతనం విషయంలో మేము తగ్గము, అట్ ద సేమ్ టైం మాకు ఏ రోజు రెమ్యూనరేషన్ ఆ రోజు ఇవ్వాలి, ఆ విషయంలో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. అయితే ఇవాళ వీళ్ళందరూ కలిసి బాలకృష్ణ గారితో మాట్లాడారు కాబట్టి దిల్ రాజు గారిని కలుస్తారని తెలుస్తోంది. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా, ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి గారిని కలుస్తారని తెలుస్తోంది. సో ఇవన్నీ చర్చలు ఒక కొలిక్కొచ్చి ఈ కార్మికుల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆలోచిద్దాం. కనీసం అంటే ఈ కార్మికుల ఈ సమస్య ఏదైతే తెర మీదకి వచ్చిందో ఇవాళ, దీనివల్ల బాలకృష్ణ గారు ముందుకొచ్చి సంవత్సరానికి 4 సినిమాలు చేస్తానన్నారు కాబట్టి ఇది ఒక మంచి మూవ్ నన్ను అడిగితే. సో ఒక చెడు ఒక మంచికి దారితీయటం అంటే ఇదేనేమో. సో ఈ పరిణామం అనేది మిగతా హీరోలు కూడా పాటించి వాళ్ళు కూడా 5-6 మూవీస్ చేస్తామనంటే సినిమా ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.